నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? లండన్ నుంచి అండి. లండన్ నుంచి వచ్చారు. ఓకే. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా అనిపించింది అండి. లాస్ట్ ఇయర్ చేసుకున్నామండి, ఇయర్ ఇంకా బాగా చేశారు అన్ని. ఓకే. బాగా అనిపించింది. లండన్ నుంచి వచ్చారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు. మొత్తంగా ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి? అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. మేము మొన్న వచ్చామండి, 30 రోజు కూడా వచ్చాము, బట్ ఈ రోజు మళ్ళీ దర్శనానికి మళ్ళీ వచ్చామండి. ఓకే. ఫస్ట్ డిప్ అంటే డిప్ చిన్నపిల్లలకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, వృద్ధులకు సంబంధించి ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి టీటీడీ ఏర్పాట్లు. అంటే పాలు కానీ అవి కానీ ఏమన్నా లేట్ అయినా అన్నీ అరేంజ్ చేశారండి, అవి చాలా బాగున్నాయి. ఓకే. స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు? ఇప్పుడు వెళ్తున్నామండి, వెళ్ళామండి, చాలా బాగున్నాయండి అవి కూడా. మేము 30 రోజు వచ్చామంటున్నాను కదా, ఆ రోజు కూడా అన్నీ అరేంజ్ చేశారండి. అంటే వైకుంఠ ద్వారం స్పెషల్ కదా ఆ రోజు, అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయండి ఆ రోజు కూడా. ఓకే. ఏ ఇబ్బంది కదా. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ అండి, మా వైఫ్ ఓకే యూకే నుంచి వచ్చాము. యూకే నుంచి యూకే నుంచి వచ్చాము. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించింది. బాగా అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. ఓకే. స్వామివారి అలంకరణ కానివ్వండి, ఇక్కడ డెకరేషన్ కానివ్వండి, ఎలా ఉంది మొత్తంగా? అలంకరణ చాలా డిఫరెంట్గా చేశారు ఫ్రూట్స్తో. ఫస్ట్ టైం నేను రావటం, చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. ఓకే. ఎక్కడ తొక్కిసలాట లేకుండా, ఎక్కడ తోపులాట లేకుండా అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయా? అన్ని చాలా బాగున్నాయండి. ఓకే. అన్ని బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ద్రాక్షారం అండి, కాకినాడ జిల్లా, ఓకే. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారం. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చేసుకోలేదు మేము, చాలాసార్లు వచ్చాం కానీ ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోలేదు. ఓకే. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది, చాలా బాగా. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నప్రసాదాలు అన్ని బాగున్నాయి. అన్నీ బాగున్నాయండి. ధన్యవాదాలు. థ్యాంక్స్. కాకినాడ నుంచి వస్తున్నాను. మొదటగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. స్వామివారి అన్నప్రసాదాలు కానీ, ఇక్కడ మహిళలకు సంబంధించి ఏర్పాట్లు కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ, వృద్ధులకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తంగా? అన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఫుల్ రష్ ఉంటుంది అలా అనుకున్నాం, బట్ ఏమీ లేదు. దర్శనం దగ్గర కూడా ఏమీ లాగట్లేదు, అంతా మంచిగా జరుగుతుంది. మీకు టైం స్లాట్ కన్నా కొంచెం ముందు వచ్చినా కూడా అలౌ చేస్తున్నారు, సో దట్ అంతా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి లోకల్. ఓకే. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, దర్శనం ఎలా జరిగింది, ఎలా అనిపించింది? చాలా తృప్తిగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. జనవరి 1న వచ్చి 3వ రోజు వచ్చినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతమందిలో మాకు లక్కీ డిప్ రావడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా పీక్స్లో ఉంది. సో ఎక్కడా కూడా అంటే తోసుకోవడం అలాంటివి ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా ఉన్న స్కౌట్స్ అందరు కూడా చాలా ఫ్రెండ్లీగానే, వాళ్ళు కూడా ఫుడ్ కూడా అందరికీ అందిందా లేదా అని చెప్పి అన్నీ చూసుకొని నెమ్మదిగానే పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ద్రాక్షారం నుంచి వచ్చామండి. ఓకే. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా స్వామివారిది, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం ఇలా స్వామి తీసుకురావాలని అనిపిస్తుంది. ఓకే. రావాలని. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఎప్పుడు ఎన్నవేళలో జరగలేనంత బాగా జరిగింది, ఇలా ఎప్పుడు చూడలేదు. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగా జరుగుతాయండి, అన్నీ కూడా బాగున్నాయండి. ఓకే. చాలా బాగున్నాయి. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కడప నుంచి వచ్చాము. ఓకే. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపించింది? మాకు వైకుంఠంలో తిరిగి వచ్చినట్టే ఉంది సార్, ఓకే. చాలా ఆనందంగా ఉంది. ఓకే. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా టీటీడీ వారి? ఉన్నాయి, మా పిల్లలకు మాకు అందరికి టోకన్స్ వస్తున్నాయి, ఆనందంగా ఉంది ఈరోజు వచ్చిన దానికి. ఓకే. స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? నమస్తే అమ్మా. తిరుపతి లోకల్ మేము, మాకు లక్కీ డిప్ ద్వారా వచ్చింది, చాలా అదృష్టం అనుకున్నాము. కలియుగ దైవం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. మనం ఎప్పుడు స్వర్గంలో కాదు, ఇక్కడ తిరుపతి మనకు, తిరుమలే మనకు ఒక స్వర్గంగా భావించుకున్నాం. భూలోక స్వర్గం అంటారు. మాకు ఫుడ్ పెట్టడంలో కానీ ఏ ఇబ్బంది లేదు. 1 అవర్కు పాలు ఇవ్వడము, ఫుడ్ పెట్టడం చాలా బాగా అరేంజ్మెంట్. ఈ డెకరేషన్ మన లైఫ్లో ఎప్పుడు చూడలేము, ఈ ఫ్లవర్ డెకరేషన్ అనేది చాలా అండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని వచ్చారు కదా, ద్వారదాం లోకల్ తెలంగాణ ఏమనిపించింది? అదే ఇంకా మనం ఎక్కడో వైకుంఠ ద్వారం అన్నాము, కళ్ళతో చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఓకే. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరు చూస్తున్న వాళ్ళకి. సో వీ హ్యాడ్ అ గ్రేట్ దర్శన్, బాగుంది, అంతా చాలా బాగా అరేంజ్ చేశారు. దర్శనం కూడా బాగా జరిగింది. అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపించింది అసలు? బాగుంది. యాక్చువల్లీ దిస్ ద ఫస్ట్ టైం, మేము ఫస్ట్ టైం చేసుకోవడం ఇలా, ఇంతకుముందు ఎప్పుడు జరగలే, అండ్ బాగుంది. ఓకే. స్వామివారి అన్నప్రసాదాలు కానీ, ఇక్కడ మహిళలకు సంబంధించి కానీ, వృద్ధులకు సంబంధించి, అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి?
ఐ థింక్ లాస్ట్ టైం కంటే దిస్ టైం బెటర్గా చేశారు. కంటిన్యూ చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బెంగళూరు. బెంగళూరు నుంచి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. ఇది అసలు లైఫ్లో మరవలేనిది అనమాట ఓకే, అనుభూతి. ఎప్పుడు ఎన్నోసార్లు వచ్చాము కానీ ఈ దర్శనం చాలా అది మెరాకిల్. ఓకే. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగుంది. ఓకే. స్వామివారి అన్నప్రసాదాలు కానీ అంతా బాగుంది. ఇంత పీస్ఫుల్గా కంటిన్యూ అయితే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. కర్నూలు డిస్టిక్ కోడుమూరు నుంచి వచ్చామండి. గత 2 సంవత్సరాల నుంచి స్వామి దర్శనం దొరకలేదు. ప్రతిసారి డిప్పు వేయడం బట్ దొరకలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత స్వామి మమ్మల్ని కరుణించాడు. ఈ సంవత్సరం వైకుంఠ దర్శనానికి స్వామి మమ్మల్ని పిలిపించుకున్నాడు. స్వామిని కనులారా వీక్షించాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇంత మంది వచ్చినప్పటికీ ఏ ఒక్కరికి కూడా ఏ లోటు లేకుండా అందరికీ టీటీడీ వాళ్ళు చాలా బాగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా టీటీడీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సందర్భంగా స్వామిని కనులారా చూసినందుకు స్వామి ఆనందంగా ఉంది. అసలు చెప్పలేము, మాటలు రావట్లేదు అనమాట. స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూసంగానే తన్మయత్వంలో ఉండిపోయినాం. స్వామి దగ్గర పోయినాక ఏది గుర్తులేదు. ఇంటి దగ్గర నుంచి చాలా స్వామి ఏమేమో చెప్పాలనుకో వచ్చినాను కానీ స్వామి ముందుకు వెళ్ళినాకనే ఏం కనిపించలేదు. స్వామి దివ్యమంగళ స్వరూపం తప్ప. ఓం నమో వెంకటేశాయ. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? బెంగళూరు నుంచి వచ్చాము. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదండి, దర్శనం ఎలా జరిగింది, ఎలా అనిపించింది? చాలా అద్భుతం, చాలా బాగా జరిగింది. ఓకే. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయటము టీటీడీ చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఐ థింక్. సో చాలా బాగా ఉంది. ఈ డిప్లో ఎలక్ట్రానిక్ డిప్లో మాకు రావటము, మేము రావటము కుటుంబ సమేతంగా చాలా సంతోషంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ చిన్నపిల్లలకు సంబంధించి వృద్ధులకు సంబంధించి ఎలా ఉన్నాయండి? చాలా బాగా ఉన్నాయి. దాని గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇదే కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇదే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మేము ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం రావడం ఇది ఫస్ట్ సారి. తిరుపతికి ఒక 30-40 సార్లు వచ్చాం కానీ వైకుంఠ ఏకాదశి రాలేదు. ఇది చాలా అద్భుతంగా వైకుంఠం అంటే శ్రీహరి ఉండే వైకుంఠం అంటే ఎట్లా ఉంటుందో అనేది సాక్షాత్గా చూసినట్టు అనిపించింది. ఇక్కడ మొత్తం అరేంజ్మెంటు అంటే డెకరేషన్స్ అన్ని వసతులు అన్నీ మంచిగా ఏర్పడ్డాయి. డ్రిప్ ద్వారా మాకు టికెట్ దొరికింది. టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చినాం. అన్ని వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడని మేము నమ్ముకున్నాం. రైట్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయా? అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. మన ఇంత ఏర్పాట్లు ఇంత అద్భుతం మన భారతదేశంలో ఎక్కడా చూడలేదు. విహారయాత్రలలో అన్ని చూసాం కానీ ఇంత పెద్ద ఏర్పాట్లు ఏ దేవస్థానంలో లేదు. మన వెంకటేశ్వర స్వామి దయ మన ఆంధ్రప్రదేశ్ భారతదేశ అదృష్టం అసలు ముందల. థ్యాంక్ యూ. గోవింద వైకుంఠ దర్శనానికి వచ్చామండి. చాలా బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. వే ఆఫ్ ట్రీట్మెంట్ చాలా బాగుంది. లైన్లో అందరూ బాగానే లైన్లో పంపిస్తున్నారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది. స్వామివారి అలంకరణ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఓకే. ఆయన ఫేస్ నాలుగు నాకు బాగా కనిపించింది. ఓకే, చాలా బాగా జరిగింది. బాగా జరిగిందండి దర్శనం. గోవిందా గోవిందా. శ్రీనివాసం మించిన క్షేత్రం, తిరుమల మించిన క్షేత్రం లేదండి. ఎక్కడ కూడా ఇలా ఎక్కడ జరగదు. దేనికి లోటు ఉండదు. ఇక్కడ వచ్చాము అంటే ఫుడ్ బెడ్ అన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ తిరుపతిలో. ఇక్కడ మించింది ఎక్కడ మనం చూడలేదు. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎన్నో ఇబ్బందులు పడతాం దర్శనానికి. ఇక్కడ ఎంత ఇబ్బంది పడ్డా స్వామి దగ్గరికి వెళ్ళడానికి అన్నీ మర్చిపోతాం. ఓకే. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు కదా, ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి, బాగా చేశారు. ఇవన్నీ కూడా డెకరేషన్ కూడా అంతా బాగుంది. అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. స్వామి కూడా బాగా దర్శనం ఇచ్చారు మాకు. బాగా అయింది. ఇవాళ నిజరూప దర్శనం అయ్యింది మాకు. ఇవాళ లక్ష్మీవారం కదా, నిజరూప దర్శనం జరిగింది. చాలా బాగుందండి. धन्यवाद। द्वार दर्शन बहुत अच्छा है। यहाँ के लोग भी बहुत अच्छे हैं। यहाँ पे बहुत ज़्यादा अच्छे से हमारे मैनेजमेंट किया है, रहने का या फिर खाने का सब कुछ अच्छा है। डेकोरेशन रात का तो बहुत अच्छा था। सब कुछ बहुत अच्छा है यहाँ पे। थैंक यू सो मच। हाँ, छोटे बच्चे के लिए भी अरेंजमेंट बहुत ज़्यादा अच्छा है। हमें लाइन में ज़्यादा देर रुकने नहीं पड़ा। ये बच्चा है तो इसलिए हमें जल्दी जाने के लिए भेज दिया। रूम भी बहुत अच्छा है। सब कुछ अच्छा है यहाँ पे। यहाँ पे सब कुछ अच्छा है। थैंक यू। ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లా ఏలేశ్వరం. ఓకే. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చారు కదా, స్వామివారి దర్శనం ఎలా జరిగింది? సూపర్ జరిగిందండి. తోపురేట కొంచెం తోపురేట ఉంది అంతే. పోలీసులు మాత్రం కొంచెం లాగేస్తున్నారు, చేస్తున్నారు అంతే. వాళ్ళు చేపద్దళ్ళు లాగేస్తున్నారు అంతే. ఇలా రెప్పపాటు కూడా చూడట్లేదండి. జనాన్ని వచ్చి కస్టమర్ నుంచి వేలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారండి. ఎందుకు చేత వాళ్ళేమో చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కదా, అందరికి అవకాశం కల్పించాలి కదా. 30,000 మంది జనాభా అండి కదా, మామూలుగా అనుకున్నాడు. సరే దర్శనం బాగా జరిగిందా? దర్శనం సూపర్ జరిగిందండి. బ్రహ్మాండం జరిగింది. అన్ని జరిగాయండి.
తిరుమల మంచి లేదండి, ఈ క్షేత్రం మించిన క్షేత్రం ఎక్కడ లేదు. మెయిన్ ఇది అదే మాకు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయండి? అదే బాగా సూపర్ అండి. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు కానివ్వండి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి వస్తువులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉందండి, సూపర్గా ఉందండి. అయితే ఎక్సలెంట్ బెస్ట్ అండి సార్. అది సార్, ఓకే సార్, ధన్యవాదాలు. ఉంటా సార్, ఉంటా. आप कहाँ से आए हैं? दर्शन कैसा है? महाराष्ट्र से, परभनी से। दर्शन बहुत अच्छा हुआ है, कभी सोचा नहीं था इतना अच्छा दर्शन हो गया हमारा। ओके, अरेंजमेंट्स कैसा है? अरेंजमेंट एकदम परफेक्ट, एकदम सफिशिएंट, जैसे चाहिए सब वैसे है। बहुत अच्छा है सब। अन्न प्रसाद भी अच्छा है, टेस्ट के बहुत अच्छा है। ओके, आलय नमूना व्हाट? आलय नमूना ये नमूना बहुत अच्छा है, शोवर एकदम वेरी ब्यूटीफुल। अलंकरण, डेकोरेशन बहुत अच्छा है, डेकोरेशन बहुत अच्छा है, फ्लावर सब रियल है, वो सब सबसे अट्रैक्टिव फ्लावर से। ओके, यस, धन्यवाद, थैंक यू। आप कहाँ से आए? हम महाराष्ट्र से आए, परभनी से डिस्ट्रिक्ट। हाँ, दर्शन कैसा है? दर्शन बहुत अच्छा हुआ है। अरेंजमेंट्स कैसा है? अरेंजमेंट बहुत बढ़िया है। ओके, हाँ, अन्न प्रसाद एक नंबर पर है। हाँ, कंप्लेन डालना है कुछ? ओके, हाँ, सिर्फ रूम का प्रॉब्लम है। ओके, हाँ, ऑनलाइन दर्शन था मेरा, ई डिप में नंबर लगा था, रूम नहीं मिला मुझे, ये तकलीफ हो गया खाली। बाकी गोविंदा गोविंदा। दर्शन बहुत अच्छा हो गया और अरेंजमेंट भी बहुत नाइस है, वेरी नाइस, एंड डेकोरेशन सो ब्यूटीफुल, एंड अन्न प्रसादम भी वेरी नाइस। ओके, ओवरऑल कैसा है जी? ओवरऑल भी बहुत नाइस है, अरेंजमेंट नाइस, थैंक यू। थैंक यू गोविंदा। कैसा है जी अरेंजमेंट्स? बहुत अच्छा है, दर्शन दर्शन भी अच्छा है, अन्न प्रसाद अन्न प्रसाद तो बहुत अच्छा है। नंबर 1 महाराष्ट्र, परभनी। ओके ओके, धन्यवाद। गोविंदा गोविंदा। आया अहिल्यानगरमधून, महाराष्ट्रातून अहिल्यानगरमधून आम्ही या ठिकाणी आलेलो आहे आणि चांगल्या प्रकारे तिरुपतीमध्ये आता वैकुंठ एकादशी दर्शनाची खूप गर्दी आहे आणि डेकोरेशन पण खूप छान प्रकारे केलेलं आहे. आणि तरी मी सर्व महाराष्ट्रात लोकांना सांगू इच्छितो की सगळ्यांनी यावं आणि महाराष्ट्रामधून तिरुपतीला येऊन एकदा दर्शन घ्यावं. एकदम चांगल्या प्रकारे दर्शनाची सोय केलेली आहे. धन्यवाद. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కనిగిరి నుంచి అండి. ప్రకాశం జిల్లా కనిగిరి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా అదృష్టం ఉంటే కానీ దక్కదండి, చాలా సంతోషంగా ఉంది మాకు. దర్శనం బాగా జరిగిందా? సూపర్. స్వామి దర్శనం దొరకడమే అదృష్టం, టికెట్లో దొరికిందంటే ఇంకా అదృష్టం. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా బాగా జరిగింది. క్యూ లైన్లో తోపుడు లేకుండా, మనిషి టచ్ లేకుండా వెళ్ళిపోయాం. బాగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాటు చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ పకడ్బందీగా చక్కగా ఇబ్బంది లేకుండా ఉన్నారు సార్. ఓకే, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు కదా, ఏమనిపిస్తుంది? అంటే ఏమనిపిస్తుందంటే, మాకు మేము లక్కీ డిప్లో విడివిడిగా వేసాము. నాకు మా అబ్బాయికి వచ్చింది, మా మిస్సెస్కి దర్శనం కాలేదు. రూమ్ దగ్గరికి వెళ్తే ఇద్దరు ఒక కూపన్లో ఉంటేనే ఇస్తాం, లేకపోతే లేదన్నారు. సరే అలాగలా అడ్జస్ట్మెంట్ అయ్యి వచ్చాం సార్. అదొకటి. అది ఈరోజు 12 గంటల తర్వాత ఉంటుంది కదా, అదే ఇప్పుడు వెళ్తాం. ఓకే, ఈ హైదరాబాద్ నుండి వచ్చామండి, మాకు డీప్లో వచ్చింది కానీ చాలా బాగా వచ్చింది. డీప్లో వచ్చినందుకు సంతోషము, ప్లస్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ ఏర్పాట్లు చూసి మేము ఆశ్చర్యపోయాము. బాగా దర్శనం అయింది, 2 అవర్స్లో అయింది. అక్కడ ఏర్పాట్లు కూడా లోపల బాగున్నాయి, ఫుడ్ కానీ వాటర్ కానీ ఏ ప్రాబ్లం లేదు. మాకు వేసిన వాళ్ళకి ధన్యవాదములు, మాకు లక్కీ డిప్ వేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. మేము ఎప్పుడు చూడలేదు, ముక్కోటికి ఎప్పుడు రాలేదు, వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం. కానీ ఈసారి ఏదో మామూలుగా ఏదో టెంపుల్కి వచ్చినట్టుగా ఉంది, ఇది తిరుమలనేనా అని ఆశ్చర్యకరంగా ఉంది. చాలా బాగా చేశారు. జై చంద్రబాబు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ద్వార దర్శనం ఎలా జరిగిందమ్మా? బాగుందండి, చాలా బాగుంది. ఒక 5 గంటలు పట్టింది కానీ ప్లానింగ్ మటుకు సూపర్, మస్తు ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది అంతా కూడా, అసలు ఎక్కడ ఏం లోటు రానివ్వలేదు. తినటానికి ఏంటి, దర్శనానికి ఏంటి, చాలా బాగుంది, మస్తు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చేశారు. లక్కీ డిప్లో ముగ్గురం పెట్టుకున్నాం, ముగ్గురానికి వచ్చింది, మిస్ అవ్వకుండా వచ్చినాయి. చాలా బాగా దర్శనం. వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. వాళ్ళ అన్నప్రసాదం కౌంటర్లు కానీ, లేదంటే దర్శనానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడక్కడ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటా వీళ్ళు బాగా చదువుతుంది. థ్యాంక్ యూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు ఎక్కడి నుంచి వచ్చారు?
మేము నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి వచ్చారు. మా మంత్రి ఉన్నాడు కదా. ఓకే ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది గురుగారు? నేను ఇప్పుడు వెళ్తున్నాను, బాగుంది, అరేంజ్మెంట్ బాగుంది, అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి, సూపర్గా ఉంది. మహిళలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, స్వాములకు సంబంధించి దోసుకోకుండా శుద్ధంగా విడివిడిగా శుద్ధంగా ఉంది. 5 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు నేను మాలేసి, 20 ఏళ్ళ నుంచి ఈ సంవత్సరం ఇంత ప్రశాంతంగా ఉంది ఎప్పుడు చూడలేదు. ఓకే, సూపర్గా ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.